హాయ్ టు ఆల్. నేను ఈరోజు హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇలా ఫుల్ హెయిర్ ఆయిల్ బాటిల్ తీసుకున్నాను, బట్ నేను ఇందులో హాఫే యూజ్ చేస్తాను. సో 1 ఆనియన్, హాఫ్ టీ స్పూన్ మెంతులు అండ్ వేపాకు అండ్ అలోవెరా ఇవన్నీ వేసి బాగా మనం బాయిల్డ్ చేయాలి. ఇప్పుడు వీటితో పాటు డ్రైడ్ మందార ఫ్లవర్స్ అండ్ మందార ఆకులు అండ్ కరివేపాకు ఇవన్నీ డ్రైడ్ వీటన్నిటిని తీసుకొని మనం ఆయిల్ గ్రీన్ వచ్చేంత వరకు బాయిల్డ్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బాటిల్ చూపించాను కదా, ఫుల్ హెయిర్ ఆయిల్ బాటిల్, అందులో హాఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. హాఫ్ ఆయిల్ తీసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ఫ్లెక్సీ సీడ్స్ కూడా యాడ్ చేయాలి. ఫ్లెక్సీ సీడ్స్ యాడ్ చేస్తే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. మనం ఫ్లెక్సీ సీడ్స్ లడ్డూలాగా కూడా ప్రిపేర్ చేసుకొని తింటాం కదా, సో ఇలా ఆయిల్లో వేస్తే కూడా ఆయిల్ చాలా గ్రోత్ అవుతుంది. మనకి కుదుళ్ళకి అప్లై చేసుకుంటూ మనం ఈ ఆయిల్ పెట్టాలి. హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది. చుండ్రు ఉన్న వాళ్ళకి కూడా ఆ సమస్య తగ్గుతుంది. అలాగే 1 టీ స్పూన్ ఫ్లెక్సీ సీడ్స్, హెయిర్ చాలా గ్రోత్ అవుద్ది ఇవి యాడ్ చేస్తే. చూడండి, ఇప్పుడు నేను మెంతులు యాడ్ చేస్తున్నాను. అలాగే కరివేపాకు, మందార ఆకులు అండ్ మందార ఫ్లవర్స్, వేపాకు, ఆనియన్ అండ్ అలోవెరా. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, వీటన్నిటిని ఒక 20 మినిట్స్ వరకు బాయిల్ కానివ్వాలి. చూడండి ఇందులో ఇలా. ఇప్పుడు బాయిల్డ్ అయిన ఈ ఆయిల్ని మనం ఇలా ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత నేను గ్లాస్ బాటిల్లో స్టోర్ చేస్తాను. ఇప్పుడు వేడి ఉంది కాబట్టి ఇందులో వేసేస్తున్నాను. ఫైనల్లీ నేను ప్రిపేర్ చేసిన హెయిర్ గ్రోత్ ఆయిల్ గ్లాస్ బాటిల్లోకి స్టోర్ చేస్తున్నాను. చూడండి. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.